హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు మా ఇంటి వంట చికెన్ ములక్కాడ కర్రీ చేసే విధానం చూసేద్దాం. రండి చేసేద్దాం. గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. అవి కొద్ది మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయ అవి వెయిట్ చేద్దాం ఫ్రై అయ్యేదాకా. ఈలోపు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి, కొంచెం మగ్గేలా చేద్దాం. దగ్గరికి వచ్చినాయి ఉల్లిపాయలు, బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకుందాము. చికెన్ వేసేసుకుని కొంచెం కలుపుకుందాం. ఉల్లిపాయలు చికెన్ కొంచెం మగ్గే వరకు కొంచెం కలుపుకుంటూ ఉందాం. ఈలోపు అది అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలాలు కొంచెం పట్టినవి అందులో వేసుకుందాం. మిక్సీ పట్టానండి అల్లం వెల్లుల్లి పేస్టుని, మొత్తం చికెన్ మసాలాలన్నీ మిక్సీ పట్టి వేసాను. అవి వేసిన తర్వాత బాగా కలుపుకుందాము. ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుందాం. కలిపేసుకున్న తర్వాత బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ముక్కకు పట్టాలి మసాలా అంతా, ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గనిద్దాం. కొంచెం మగ్గిన దాకా వెయిట్ చేద్దాం. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులో వేసుకుని కలుపుకోవాలి. బాగా ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చికెన్ అంతా స్మాష్ అయ్యేటట్టు ముక్కకు బాగా కారం పసుపు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేద్దాం. ఒక స్పూను చికెన్ మసాలా వేసి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వెయిట్ చేయండి, కొంచెం మగ్గనివ్వండి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మూత తీసి కొద్దిగా సరిపడిన సాల్ట్ వేసుకోండి. సరిపడిన సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. బాగా ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఎందుకంటే సాల్ట్ ముక్కకు పడుతుంది బాగా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మళ్ళీ బాగా మగ్గేదాకా వెయిట్ చేసి ఇప్పుడు మగ్గింది. ఇప్పుడు మూత తీసేస్తాం. మగ్గిపోయింది. ఇప్పుడు అటు ఇటు కలుపుకుందాం. ముక్క ఉడికిందో లేదో చూద్దాం. సగం వరకు ఉడికిపోతే పర్వాలేదు, సగం వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకుని మరి ఇంకోసేపు ఉడకనిద్దాం. ముక్క సగం వరకు ఉడకాలండి. ఆ తర్వాత వేయాలి ములక్కాడలు, ముందే వేసేయకూడదు. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుని చికెన్ ఉడకనిద్దాం. చికెన్ ఉడుకుతుందండి. ఉడికిపోయింది కాబట్టి కొంచెం కొన్ని ములక్కాడలు వేసేసుకుందాం. అందులో ములక్కాడలు వేసుకుని కలుపుకుందాం. ఎప్పుడు చికెన్ పూర్తిగా ఉడకనివ్వకూడదండి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాతే ములక్కాడ వేసుకోవాలి. ముందే వేసుకుంటే పీస్ అయిపోతుంది. మొత్తం ములక్కాడ అంతా పీస్ అయిపోతుంది. అందులోని ములక్కాడలా ఉండాలంటే చికెన్ కొంచెం ఉడికిన తర్వాతే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు మళ్ళీ తీసి చూద్దాం. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిపోయిందండి.
బాగా ఉడికింది, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్గా కొంచెం కొత్తిమీర జల్లేసుకుందాం. కర్రీ అయిపోయింది. కొత్తిమీర వేసిన తర్వాత కూడా కలుపుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చికెన్ అంతా ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసింది. రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ. చికెన్ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాం. ఇదిగోండి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి ఇలా వండుకుంటే. ఉడికిపోయిందండి, ముక్క ఉడికిపోయింది, ములక్కాడ ఉడికిపోయిందండి. థ్యాంక్ యూ. లైక్